చేస్తున్నాడు, నేను పోయినా పర్వాలేదని. అంతఃకరణలో స్వార్థం పోయింది అప్పుడే. స్వార్థరహితంగా యుద్ధం చేయమంటున్నాడు. హస్తవా ప్రాప్తిదరం జత్వా భోక్షేమహ్యం. నీకేం నష్టం ఉంది, చచ్చిపోతే స్వర్గానికి, లేకపోతే రాజ్యం వెలుగుంటావు, నీకేం కష్టం, రెండూ మంచివే కదా, పో అంటాడు. ఆయన నీ స్వార్థం కోసం, నీ సుఖం కోసం చెప్పటం లేదు, ధర్మం కోసం యుద్ధం చేయమంటున్నాడు. ధర్మం యుద్ధం, ధర్మ పరాక్రమం, క్రూరత్వం లేని పరాక్రమం, ద్వేషం లేనటువంటి ధర్మ పరాక్రమం, ధర్మదీక్ష మనకి కర్తవ్యం. అది అలా తెలుసుకునేటట్టయితే పురాణాలన్నీ మనకి చెప్తున్నాయి. ఏ పురాణంలో ఏ కథ వచ్చినా అలాంటి మహాత్ములు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, పండితులు ఉన్నారు. మనకేం విజ్ఞానం తక్కువ ఉందా ఈ దేశంలో? ఏ సందేహాన్నైనా క్షణంలో తీర్చగలిగిన పండితులు ఉన్నారు, విజ్ఞానవేత్తలు ఉన్నారు. ఇది కాక మనకి తెలియని ధర్మాధర్మ వివక్షత తెలియని వాడు ఎవరైనా ఉంటాడా? ధర్మం అంటే ఏమిటో, అధర్మం అంటే నాకు తెలియడం లేదు అంటాడా? ఏదైనా సందేహం వచ్చింది అనుకోండి, అంతర్యామిని అడిగితే అంతర్యామి చెప్తుంది. అంత ఏమీ లేకపోతే రూపాయి ఎగరేస్తే ఇది ధర్మం, అధర్మం అది చెప్తుంది. అది ఆ రూపాయలోనే ఉంటాడు ఈశ్వరుడు, వాడే చెప్తాడు. సందేహానికి అవకాశం లేదు. సులభంగా జీవించవచ్చు, ఆనందంగా జీవించవచ్చు, పిల్లల్ని ప్రేమించవచ్చు, వాత్సల్యం, భార్యను గౌరవించవచ్చు, మిత్రులను ఆదరించవచ్చు, అందరినీ చేయవచ్చు. కానీ ఒకనొక యజ్ఞం, ఒక దీక్ష ధర్మం కోసమని, నాకు పరిణామ దిశలు కావాలి, అంధకారంలో ఉండను నేను, మళ్ళీ ఇదే స్థితిలో పోతే మళ్ళీ ఇదే స్థితిలో పుట్టాల్సి వస్తుందే. ఈ జన్మ చాలా విలువైంది, ముందడుగు వేయాలి. ఎలా పుట్టానో అంతకన్నా కొంచెం అధిక స్థితిలో, జ్ఞానస్థితిలో విసర్జించాలి ఈ దేశాన్ని, ఈ లోకాన్ని అనే భావం వస్తే భారతీయత అది. వాడే భారతీయుడు, వాడే ఆర్షధర్మంలో ఉన్నాడు, వాడే వేదధర్మంలో ఉన్నాడు, వాడే ఈశ్వర జ్ఞానానికి వెడుతున్నవాడు, ఆ మార్గంలో ఉన్నవాడు అని అర్థం చేసుకునేటట్టయితే దేశానికి కళ్యాణప్రదమైన కాలం వస్తుంది. ఏదో మనం ప్రయత్నం రాజకీయంలో ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు అయింది. ఈ 2 రాష్ట్రాలు ఉన్నతమైన దశకి వెళ్ళి సోదరులా మెలిగి, ఎందుకంటే ఒకే క్షణంలో పుట్టే కదా 2 రాష్ట్రాలు, కవల పిల్లలు అన్నమాట. అంటే ఏదో తారీఖు పెడతారు, 1 జూన్ అంటాడు, 1 జూన్ 2 రాష్ట్రాలు పుట్టాయి, కవల పిల్లలు అవి, ఒకే తల్లికి. తల్లి ఎవరో భారతదేశం, 2 పిల్లలు పుట్టారు, బాగానే ఉండి సుఖంగా ఉండొచ్చు కదా. ఒకే జాతకం ఉంటుంది ఇద్దరికి, అప్పుడు సుఖమే అనుభవిస్తారు, కోరికలు తీరాయి, సంతోషించవలసిన విషయం. దానివల్ల ఉద్యమమైన భవిష్యత్తు మనకు వస్తుంది. ఈశ్వరానుగ్రహం కానీ మనం కోరితే ఇస్తాడు అతడు. నేనేమో 30 రోజులు రోజు హోమం చేస్తాను ఈశ్వరాను, అది అవసరం లేదు. ఆ దేవతలు ఏ దేవతలు యజిస్తున్నారో ఆ దేవతలు మీకు ఇచ్చే ఫలం ఈశ్వరుడే ఇస్తున్నాడు. దేవతలు స్వతంత్రుడు గారు, ఎవడు స్వతంత్రుడు కాడు, ఉన్నవాడు ఒక్కడే స్వతంత్రుడు, సర్వతంత్ర స్వతంత్రుడు, అనుగ్రహ స్వరూపుడు, దయామయుడు, జ్ఞానస్వరూపుడు, దక్షుడు. అందరికీ కూడా అతడు సమానంగా ఈ ఫలం ఇచ్చేవాడు. ఈ జాతిని మనం ఇందులో పుట్టినప్పుడు దీన్ని సద్వినియోగం చేసుకొని చిన్న చిన్న పరిధిని దాటి ఒక పెద్ద వ్యక్తిగా పెరిగే ప్రయత్నం చేస్తే ఈశ్వర సాక్షాత్కారం ఏ జనం ఎవడు చెప్పగలరు? జాతకం చూసి నీకు ఆత్మసాక్షాత్కారం వస్తుందని చెప్పగలడు ఎవడైనాను? కర్మఫలం చెప్తుంది జాతకం. ఆత్మసాక్షాత్కారం వ్యయంలో కేతు ఉన్నాడు, వైరాగ్యం, ఇలాంటివి చెప్తాను. కానీ ఫలానా రోజు నీకు ఆ గురుదశ చాలా మంచిది, ఆ గురుదశ ఇక్కడేదో సుఖాలు ఇస్తుంది, పైగా ఇంకా కొన్ని భోగాల్లో దింపుతుంది. అది ఆత్మసాక్షాత్కరహితమైన గ్రహమే లేదు, ఈశ్వరానుగ్రహమే ఆత్మసాక్షాత్కరహితం. అతడు చేయాల్సిన క్రియ ఒకనాడు మహాయజ్ఞాలు చేశారు మహాత్ములు. ఈ లోకంలో మనుషుల యొక్క క్షేమం కోసమని యజ్ఞాలు చేసి వాళ్ళు స్వార్థమే లేనటువంటి యజ్ఞం వేదికని సృష్టించారు వాళ్ళు. ఈ యజ్ఞం అనేక రూపాల్లో ఉంటుంది అని చెప్పి శ్లోకం చెప్తోంది, గీత చెప్తోంది. యజ్ఞం అంటే ఆ హోమం ఒకటే కాదు, అన్ని యజ్ఞాలే. ఈశ్వరుని ప్రీతి కోసం చేసే అన్ని యజ్ఞములే. ఈ యజ్ఞంలో నీకు ఆత్మసాక్షాత్కారం కూడా కలుగుతుంది, భయం తొలగిపోతుంది, ఎన్నో లాభాలు చెప్తోంది. ఈ 3-5-6 శ్లోకాలు చదివితే ఎన్నో విషయాలు తెలుస్తాయి. తర్వాత అనేక విషయాలు చెప్పాయి గీతలో. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అద్భుతం చెప్పబడింది. ఒక జీవితం సరిపోతుందా గీత అంతా చదవాలంటే? ఒక్కొక్క శ్లోకమే 100 మాటలు చదివితే ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి వస్తుంది, కొత్త అర్థం స్ఫురిస్తుంది. ఎవడు దాని గురువుని ఎదురుగుండా ఎదుట సృష్టించుకొని కల్పించుకొని ఆయన దర్శనం, ఆయన సన్నిధి కల్పించుకొని చదివితే సులభంగా వస్తుంది. ఎంత చెప్పాలంటే భగవద్గీతా శ్లోకాలంత సులభమైనటువంటి భాష ఎక్కడా మీకు కనబడదు. ఆయన వెన్నముద్దలు తిన్నవాడు కాబట్టి అలా బాగుందేమో అని అనిపిస్తుంది ఒకటి. అంత మధురంగా ఉంటాయి అవి. కాబట్టి మన దేశాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఏమిటంటే మన అవమానం చేసిన వాడు కూడా వాడి మీద మనకి ద్వేషం వద్దు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ధర్మానికి ఏమో వృద్ధిక్షయాలు ఉంటాయి కానీ నాశనం ఉండదు.
ఇప్పుడు వృద్ధి లేదు, క్షయం ఉండొచ్చు, కానీ సజీవంగా ఉంది ఇంకా లోపల. లేక అది లేనివాడు ఈనాడు సర్వసంగ పరిత్యాగులను మహాత్ములు లేరా? ఎంతమంది ఉన్నారు? లోకక్షేమం కోసం తపస్సు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆత్మసాక్షాత్కారం నా కొరకు, నా మోక్షం కోసం మాత్రమే నేను చేస్తాను అనుకోక్కర్లేదు. ఈశ్వరుడు అంతటా ఉండేటువంటి లోకక్షేమకరుడైన ఈశ్వరుని ఆరాధిస్తూ నేను వేరే అడగకుండానే నాకు మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. నాకు ఇతర సంబంధాలు లేవు, నాకు ఈ రాజ్యం ఎక్కలేదు, దారిద్ర్యాన్ని గురించి నాకేం తెలియదు, ఎకనామిక్స్ అసలే తెలియదు, నా జ్ఞానం కోసం నేను చేస్తాను. అలా సరైన పద్ధతి కాదు అది. అంతర్యామిగా లోకాన్నంతా పరిపాలిస్తున్న ఈశ్వరుని లోకస్తుడిగా, సర్వలోకస్తుడిగా అంతర్యామిగా గుర్తించడం కంటే ఏదో ప్రణవోపాసన సన్యాసం అంటే అంతకన్నా గొప్పది కాదు. యజ్ఞములు అనేక రకాలు ఉన్నాయి. అన్ని యజ్ఞములు కూడా ఆయా ఫలాలు ఇస్తాయి. మోక్షం ఇచ్చేటువంటి యజ్ఞం అక్కడ లేదు, అది బాగా గుర్తుపెట్టు. అందుకని కర్మలు కర్మఫలాలు ఇస్తాయి, కానీ మోక్షం కోసం యజ్ఞమే లేదు. మోక్షం కోసం మౌనం ఉంది, అంతర్దృష్టి ఉంది, ధర్మ పరిపాలన ఉంది, ధర్మానికి సేవ చేయడం ఉంది, జీవన సాక్షాత్కారం పొందవచ్చు. ఈ విషయాలు గుర్తు చేసుకుందామని నాకు ఊరిక మనసులో నిన్న సాయంత్రం నుంచి ఇవే ఆలోచన. ఏమిటి నేను చెప్పే బోధలే ఉంది, పెద్దవాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకంటే నేనే పెద్దవాడినా? ఏదో నా జీవనంలో నాకు చెప్పాను కదా, ఏదో ఎప్పుడో లోపల కోరికలు ఉండొచ్చు, అందుకని ఇదంతా జరిగింది. నాకు తెలియని జ్ఞానం, నాకేం కోరికలు అనుకున్నానేమో పొరపాటుపడి. కాబట్టి ఒరే నువ్వు కోరావి ఇచ్చేసి పూర్ణమాలు వేసుకో. చాలా చమత్కారం చేస్తాడు ఈశ్వరుడు. వద్దన్నా అంటే ఏంటంటే, ఎలాగైతే పాపఫలాన్ని అనుభవించే రోగం వస్తుందో, కాలం వస్తుందో, శుభఫలాలు కూడా అనుభవించేది వద్దన్నా వస్తుంది. అది తప్పదు. అది దానివల్ల ఏమిటంటే, దీనికి ఈ గౌరవం అంతా నాగని అనుకోకుండా అంటే సర్వదేవ నమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారం, సర్వనమస్కారాన్ని కేశవం ప్రతిగచ్చతి ఇంకా కరెక్ట్. అది ఎవరెవరికి నమస్కారం చేసినా ఈశ్వరుడికే పెడుతుంది. కాబట్టి ఈ ఆరాధన ఆయనకే పెడుతుంది. మనందరికీ ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి జ్ఞానజ్యోతిని లోపల వెలిగించి వైరాగ్య మార్గంలో మనం తీసుకెళ్ళి ఈ లోకం పట్ల, ఈ ధర్మం పట్ల, ఈ సనాతన ధర్మం పట్ల మన కర్తవ్యాన్ని మనకు ఆయన బోధించి మన చేత చేయించాలి అని ఆయన వేడుకుంటున్నాను. శుభం భూయాత్. అది గురువుగారి ప్రవచన ధార. సనాతన ధర్మం మనకెంత ముఖ్యమో ఈ దేశం కూడా అంత ముఖ్యం. ఈ దేశం ప్రతి పౌరుడు కూడా గురుభక్తి, దైవభక్తితో పాటు దేశభక్తి అత్యంత ఆవశ్యకమని నమ్మి వేలాది మందికి, లక్షలాది మందికి ఆ ప్రబోధాన్ని అందించినటువంటి పరమపూజ్య, దయచేసి అందరూ కూర్చోవాలి, శ్రీ 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 సద్గురు శివానందమూర్తి గారు పరోక్షంగా వారి ప్రబోధానుసారం దాదాపు 20 నుంచి 25 వేల మంది సైన్యంతో ఒక యువత తెర వెనుక దేశభక్తి కోసం, దైవభక్తి కోసం, గురుభక్తి కోసం, సత్ప్రవర్తన కోసం, సామాజిక విలువల పునరుద్ధరణ కోసం ఆహారహం కృషి చేస్తుంది. మచ్చుకు కొంతమంది ఇవాళ ఇక్కడే మన ఈ వేదిక అనేకమైనటువంటి సేవలను అందించి, ఇంతకుముందే గౌరవనీయులు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఒక విపత్తు వచ్చినప్పుడు సైనికులు కానీ, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏ విధమైనటువంటి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేస్తారో, ఈ కార్యక్రమానికి ముందు కుండపోతగా పడినటువంటి భారీ వర్షం వల్ల అసలు కార్యక్రమం జరుగుతుందా జరగదా అనే సందేహ మీమాంసలో వేలాది మంది ఫోన్లు చేస్తున్నటువంటి ఈ సమయాన, ఇక్కడ అందరం కూడా ఆందోళనలతో ఉన్నటువంటి సమయాన వీరందరూ కూడా 10 నిమిషాల్లో పరిస్థితినంతా కూడా యుద్ధ ప్రాతిపదికన కష్టపడి చక్కదిద్దినటువంటి ఐ ఫోకస్ అనేటువంటి సైన్యం గురువుగారి పరోక్షంలో, గురువుగారి ప్రబోధానుసారం పనిచేస్తుంది. ఒక్కసారి దయచేసి వారందరూ కూడా వేదిక మీదకి విచ్చేసి గురువుగారి ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ ఓన్లీ ఐ ఫోకస్ వాళ్ళు మాత్రమే, దయచేసి ఇంకెవరూ రావద్దు. ఐ ఫోకస్ వాళ్ళు మాత్రమే దయచేసి. ఒక్కసారి ఒక్కరొక్కరిని పిలవటం జరుగుతుంది, దయచేసి అందరూ ఉండాలండి. ఒక్కసారి గురువు గారు ఎప్పుడు దయచేసి ఇంకెవరూ లేవకూడదు ప్లీజ్. ఒక్క క్షణం. జాతీయ గీతంతో కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఒక్క క్షణం దయచేసి అందరూ ఉండండి. ఇప్పుడు ఐ ఫోకస్ బృందం దయచేసి మిగతా వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ దయచేసి కూర్చోవాలి. ఒకే ఒక్క నిమిషం ప్లీజ్.
అందరు కరతాళ ధ్వనుల మధ్య ఐఫోకస్ సైన్యాన్ని మీరు కూడా ఆశీర్వదిని అనుగ్రహించి ఈ దేశానికి దైవభక్తి, దేశభక్తి, గురుభక్తిని ప్రబోధించే ఈ సైన్యం ఇంకా 100 రెట్లై లక్షలాదిగా వెలగాలని మనమందరము కూడా మీ యొక్క కరతాళ ధ్వనులతో కోరుకుందాం. ఐఫోకస్ బృందం అనంతరం ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దల్ని ఇప్పుడు వేదికపైకి ఆహ్వానిస్తాం. నిర్వాహకులు ఇచ్చిన జాబితా ప్రకారంగా వారు వచ్చి గురువందనం సమర్పించాలి. అంతకుముందు నిర్వాహకులు ఎంవి రమణ శర్మ గారు గురువు గారి చేతి మీదుగా మెమోటోస్ అందింపచేస్తారు. మెమోటోస్ అందుకోనేవారు ఆర్వివి కృష్ణారావు గారు. ఐఫోకస్ వాసుదేవ శర్మ గారు మెమోటో అందుకుంటారు, గురువు గారి ఆశీస్సులు. అలాగే గణేష్ గారు, రిద్ధి ఈవెంట్స్ అడ్డా శ్రీనివాస్ గారు, జగద్గురు సేవా సమితి శేషి శర్మ గారు, తోటపల్లి బాలకృష్ణ శర్మ గారు. వీరికి నిర్వాహకులు ఎంవి రమణ శర్మ గారు మెమోటోస్ అందింపచేస్తారు. ఆర్వివి కృష్ణారావు గారు, వాసుదేవ శర్మ గారు, గణేష్ గారు, రిద్ధి ఈవెంట్స్ అడ్డా శ్రీనివాస్ గారు, ముఖ్యంగా సౌండ్స్ గణేష్ గారు, సౌండ్ సిస్టమ్ అద్భుతంగా అందించిన మిత్రులు గణేష్ గారు వేదికపైకి వచ్చి మెమోటో అందుకోవాలి. దయచేసి అందరూ కూడా వెనక్కి రావాలి. ఐఫోకస్ యువ మిత్రులందరూ చివరికి జనగణమన కలిసి పాడాలమ్మా. మీరు స్టేజ్ దగ్గర ఉండండి, స్టేజ్ ముందు ఉండండి. ఇప్పుడు భీమిలి ఆనందవనం ఆచార్య రాఘవేంద్రన్ గారు, శ్రీమతి సత్యవతి గారు, రాధాకుమారి గారు, ఏడిద రామకృష్ణ శాస్త్రి గారు, మురళీకృష్ణ గారు, అనురాధ గారు, అలాగే కేఎస్ వేణుగోపాల్ గారు, శ్రీమతి ఎన్ఎన్వి విఠల్ గారు, కేఎస్ వేణుగోపాల్ గారు, శ్రీమతి వేణుగోపాల్ గారు, ఎన్ఎన్వి విఠల్ గారు. పేర్లు మళ్ళీ చదువుతాను, దయచేసి ఒకరొకరు రావాలి. ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారు, శ్రీమతి సత్యవతి గారు, రాధాకుమారి గారు, ఏడిద రామకృష్ణ శాస్త్రి గారు, మురళీకృష్ణ గారు, అనురాధ గారు, శ్రీమతి అండ్ శ్రీ కేఎస్ వేణుగోపాల్ గారు, ఎన్ఎన్వి విఠల్ గారు. సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ కందుకూరి బసవరాజు గారు, చివుకల మురళీకృష్ణ గారు, కందుకూరి రాజశేఖర్ గారు, జస్టిస్ భాస్కర్ రావు గారు, అంబిక గారు. హైదరాబాద్ పెద్దలు ఏఆర్ నందన్ గారు, కేవీఎన్ అప్పారావు గారు, శ్రీరామ్ తివారీ గారు, ఏకే గోయల్ గారు, గోపాల్ రెడ్డి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జేఎస్వి ప్రసాద్ గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు. మరోమారు పెద్దల పేర్లు ఏఆర్ నందన్ గారు, ఏకే గోయల్ గారు, గోపాల్ రెడ్డి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, జేఎస్వి ప్రసాద్ గారు, పరబ్రహ్మ శాస్త్రి గారు, కేవీఎన్ అప్పారావు గారు, శ్రీరామ్ తివారీ గారు. వరంగల్ గురుధామం సోమ రామయ్య గారు, వజినేపల్లి కృష్ణమూర్తి గారు, త్రిపురనేని గోపీచంద్ గారు, డాక్టర్ వివిఎన్ శాస్త్రి గారు, ఆచార్య లక్ష్మణమూర్తి గారు, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య గారు. వరంగల్ బృందం సోమ రామయ్య గారు, వజినేపల్లి కృష్ణమూర్తి గారు, త్రిపురనేని గోపీచంద్ గారు, డాక్టర్ వివిఎన్ శాస్త్రి గారు, లక్ష్మణమూర్తి గారు, కోవెల సుప్రసన్నాచార్య గారు. ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ ఆర్ ప్రభాకర్ రావు గారు, శేషేష్ శాస్త్రి గారు, డాక్టర్ ప్రభాకర్ గారు. ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ డాక్టర్ ప్రభాకర్ గారు, ఆర్ ప్రభాకర్ రావు గారు. శివగంగా సంగీత పరిషత్ ప్రొఫెసర్ ఆర్ రాఘవేంద్రన్ గారు. సనాతన సుభతా ఫౌండేషన్ ఎన్ రాధాకుమారి గారు, ప్రొఫెసర్ హెచ్ కృష్ణమూర్తి గారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. శివానంద సుపథ వల్లూరి హనుమంతరావు గారు, ఎన్విఎస్ రాజు గారు. శివానంద సుధ వల్లూరి హనుమంతరావు గారు, ఎన్విఎస్ రాజు గారు, ఎన్డివి రాజు గారు. అలాగే అభ్యుదయ ఫౌండేషన్ బాదం మాధవరావు గారు, అభ్యుదయ ఫౌండేషన్ బాదం మాధవరావు గారు. ఐఫోకస్ కుప్ప వాసుదేవ శర్మ గారు, వారి యువ మిత్ర బృందం ఉంది ఇక్కడ. అలాగే డాల్ఫిన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆరెంజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ డాల్ఫిన్ అప్పారావు గారు, ఆరెంజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాల్ఫిన్ అప్పారావు గారు. జస్టిస్ ప్రకాష్ రావు గారు, ఆంధ్రభూమి వారపత్రిక ఎడిటర్ ఏఎస్
క్రమశిక్షణయుతంగా నిలబడవలసిందిగా కోరుతున్నాం. ఆడియో ఆఫ్. శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, బాబు కార్డులేసి ఇంకోటి సార్, బాబు ఇంకో కార్డులేసి ఏదమ్మా, గోపీచంద్ గారు కార్డులేస్ సార్. నేషనల్ యాంథమ్ దయచేసి అందరూ క్రమశిక్షణతో నిలబడాలండి. జనగణమన దయచేసి అందరూ జయ హే అందరూ గొంతు కలపాలండి. అందరూ ఐ ఫోకస్ మిత్రులు. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే तब शुभाशिष मागे गाहे तब जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय. దయచేసి గురుగారు వెళ్ళేదాకా ఎవరు కూడా ఎదురు రావద్దండి. గురుగారు వెళ్తారు. ఐ ఫోకస్ వాళ్ళందరూ సహకరించండి సార్. దయచేసి కార్లు కూడా ఎక్కడ కూడా గురుగారు వెళ్ళేదాకా అదే మనం సమర్పించే వందనం. మనసారా నమస్కారం చేసుకోండి. ఇక్కడ ఎవరు కూడా లైన్లలో అడ్డం ఉండద్దండి. దూరం ఉండండి సార్. చాలా ఇదంతా పచ్చిగా ఉంది, దూరంగా ఉండండి. అంత దూరం నడిపించాల్సి వచ్చినందుకే బాధపడాలి మనం. ఎవరు ఎదురు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలండి. ఐ ఫోకస్ వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. గురుగారు వెళ్తూ ఉంటారు, ఫాలో కాకూడదు. అక్కడే ఉండండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి సార్ దయచేసి. ఏదయ్య బాబు ఏకయ్యా, ఏకల్లా బాగుండదు. వద్దొద్దు, అలా కాదు. ముందు వేయాలి కానీ వెనక పైనుంచి చేయకూడదు. సద్గురు శివానందమూర్తి మహారాజ్ కి జై. బోలో శివానంద మహారాజ్ కి. దూరం ఉండండి సార్. దూరం నుంచే నమస్కారం చేసుకోండి. అందరూ మనసారా నమస్కారం చేసుకోండి. ఎవరు వెనక్కి వెళ్ళొద్దండి, వెనక ఎవరు వెళ్ళొద్దు. గురుగారు వెళ్ళేదాకా కూడా ఎవరు కూడా మన క్రమశిక్షణని గురుగారికి ప్రదర్శించుకుంటే గురుగారు అనుగ్రహం ఇంకా ఎక్కువ పొందగలుగుతాం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి, నమస్కారం చేసుకోండి మనసారా. గురుగారితో పాటు ఎవరు ముందుకు వెళ్ళొద్దండి.